హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు బచ్చల కూర పప్పు ఎలా చేయాలో చూద్దాం రండి. ఎక్కువగా పప్పులో తోటకూర, గోంగూర, పాలకూర వాడతాం కదండి. కానీ పప్పులో బచ్చల కూర ఒకసారి వేసి చూడండి, రుచి చాలా బాగుంటుంది. అంతేకాక దీనిలో ఫోలిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. బిగినర్స్ కోసం పక్కా కొలతలతో చేస్తున్నానండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దానిలో 1 కప్పు కందిపప్పు వేసుకోండి. దీన్ని శుభ్రంగా 2 సార్లు కడిగి దానిలో మనం ఏ కప్పుతో పప్పు తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పులు వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసిన పప్పు నానేలోగా మనం ఆకుకూరను కట్ చేసుకుందాం. ఇప్పుడు 3 కట్టల బచ్చల కూరను సాల్ట్ వాటర్లో వేసి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత 4 పండిన టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వీటితో పాటు 1 కప్పు మామిడికాయ ముక్కలను కూడా వేసుకోండి. మీ దగ్గర మామిడికాయ లేకపోతే నిమ్మకాయంత చింతపండు వాడండి. బచ్చల కూర పప్పులో మామిడికాయ రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు కుక్కర్లో నానబెట్టిన పప్పులో తరిగి పెట్టుకున్న బచ్చల కూర వేయండి. ఒక గిన్నె తీసుకొని దానిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలను వేసి ఆ గిన్నెను కుక్కర్లో పెట్టండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసి 1/4 గ్లాసు వాటర్ గిన్నెలో పోసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇప్పుడు కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి పప్పులోని వాటర్ వేరే గిన్నెలోకి వంచి 2 స్పూన్స్ సాల్ట్ వేసి మెత్తగా రుబ్బుకోండి. పప్పులో ఇలా గిన్నె పెట్టడం వల్ల 2 ఉపయోగాలు ఉన్నాయండి. ఒకటి, ఇలా స్టీల్ గిన్నె పెట్టడం వల్ల పప్పు ఉడికేటప్పుడు విజిల్ ద్వారా వాటర్ బయటికి రాకుండా ఉంటుంది. రెండోది, ఈ పులుపు ఐటమ్స్ వేరే పెట్టడం వల్ల పప్పు చాలా మెత్తగా తక్కువ టైంలో ఉడుకుతుంది. పప్పు మెత్తగా ఉడికితే రుచి చాలా బాగుంటుందండి. అన్నీ కలిపి పెడితే పప్పు మెత్తగా ఉడకదు. ఇలా పప్పు రుబ్బుకున్న తర్వాత పక్కన పెట్టిన వాటర్ పోసి బాగా కలిపి స్టవ్ పై పెట్టి మరో 5 నిమిషాలు మరిగించండి. ఎప్పుడైనా కుక్కర్లో వండిన పప్పును డైరెక్ట్గా తాలింపు పెట్టకండి. అలా పెడితే పప్పు రుచిగా ఉండదు. ఈ విధంగా మరిగించడం వల్ల మంచి రుచి వస్తుందండి. దీనిలో కొంచెం కొత్తిమీర చల్లి దించేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 గిన్నెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు, 3 ఎండుమిర్చి, కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుతూ వేయించండి. ఇలా వేగుతున్నప్పుడు దానిలో ఆవాలు, జీలకర్ర, 10 మెంతులు వేసి ఒకసారి బాగా కలిపి కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించండి. తాలింపు ఇలా పూర్తిగా వేగిన తర్వాత దానిలో కొంచెం ఇంగువ వేసి ఇలా వేగిన తాలింపును బౌల్లోకి తీసుకున్న బచ్చల కూర పప్పులో వేసి బాగా కలపండి. అంతేనండి, ఎంతో రుచిగల బచ్చల కూర పప్పు రెడీ అయింది. ఇలా ఒకసారి చేసి రుచి చూశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. బచ్చల కూర ఫ్రీ రాడికల్స్ని తొలగించడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.